జీఎస్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో వస్త్ర వ్యాపారులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యపై సానుకూలంగా స్పందించాలంటున్న వ్యాపారులతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా టెక్స్టైల్ వ్యాపారులు ఆందోళన చేయాలి. ఇందులో భాగంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్స్టైల్ వ్యాపారులంతా కూడా ఆందోళన. ఇవాళ నుంచి వరుసగా 3 రోజులు నిరవధికంగా షాపులు మూసివేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం దిగరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు చెప్తున్నారు. కొంతమంది సికింద్రాబాద్లోని టెక్స్టైల్ వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీఎస్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో మీరు వ్యాట్ను కూడా వ్యతిరేకించారు, అప్పట్లో 50 రోజుల పైగా నిరోధిక సమ్మె చేశారు. ఇప్పుడు తాజాగా జీఎస్టీ విధానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏంటి ప్రధానమైన వ్యతిరేకత ఎందుకు మీ వైపు నుంచి వస్తుంది? సార్, ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి బట్టల మీద లేదు. అదేవిధంగా అప్పుడు కూడా 50 రోజులు 60 రోజుల దాకా బంద్ చేసి అప్పుడు కూడా మేము సాధించుకున్నాం. ఎందుకనంటే దీంట్లో చాలా కష్టాలు ఉన్నవి. ఎంప్లాయ్మెంట్ లేదు. మాకు వచ్చే వ్యాపారంలో ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఈ అకౌంటెంట్కి పెట్టుకోవడమే ఇబ్బందిగా ఉంది. ప్లస్ సపరేట్గా ఇప్పుడు మరి అంతా ఆన్లైన్ అంటున్నారు. ఈ వ్యవస్థ వేబీలు ఆన్లైన్లో రావాలి, అన్ని నెలకు 3 సార్లు మనము సబ్మిట్ చేయాలంటున్నారు గవర్నమెంట్కి. సో ఇంత మళ్ళీ ఇప్పటికే చిన్న వ్యాపారం ఇది, దాంట్లో ఇంతమంది ఎంప్లాయీస్మెంట్ ఇవాళ టెక్నికల్ ఎంప్లాయ్మెంట్ 15,000 మినిమం తక్కువ రాకుండా ఉన్నాడు. సో మరి వచ్చే దాంట్లో 15,000 అంటే 2 లక్షల పైన దానికి మనం కేటాయించాలి సంవత్సరానికి. మాకు వచ్చే ప్రాఫిట్లో 2.5 లక్షల దాకా పోతుంది. అందుకనే ఈ 60 సంవత్సరాల నుంచి లేనటువంటి వ్యాట్ లేదని అప్పుడే కొట్లాడుకుంటే వాళ్ళంతా గమనించి పెద్దల మాయందు దయవించి తీసేశారు వ్యాట్. సో మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు జూన్ 3 తారీఖు వరకు ఇదివరకు అయితే ఏవైతే లేవో వాటన్నిటి మీద ఉండదు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ భాజపా ప్రభుత్వం వెంటనే మరి 4వ తారీఖు తర్వాత ఏమైందో ఏమో వెంటనే ప్రకటించింది, వస్త్రాలపై కూడా జీఎస్టీ ఉంటుందని. అందుకే ఇప్పటిదాకా మేమంతా ఆలోచించి యావత్ తెలుగు 2 రాష్ట్రాలు అందరూ సంఘటితమై మరి అసోసియేషన్ ద్వారా అందరూ మాట్లాడుకొని, ఫెడరేషన్ ద్వారా మాట్లాడుకొని ఈ 3 రోజులు బంధిస్తూ తర్వాత కూడా ఇంకా ముందుకు ఈ ఒకరోజు మన 30 తారీఖు నాడు గవర్నమెంట్ మీద మాయం దయించి వాళ్ళు తీసేసినట్లయితే మేము ఈ బంధులను కొనసాగించాము. లేనట్లయితే ఇంకా మళ్ళీ మా ఫెడరేషన్ కానీ మరి మిగతా సంఘాలన్నీ ఏ విధంగా ఆలోచించుకొని భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ మిగతా స్టేట్లలో ఉన్నటువంటి టెక్స్టైల్ వ్యాపారస్తులు అందరూ సంఘాలు ఏ విధంగా నిర్ణయిస్తాయో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా యందు దయించి ఈ యొక్క జీఎస్టీని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అన్ని అంటే రకరకాలను ట్యాక్స్ పరిధిలోకి తీర్చారు. కొత్తగా జీఎస్టీ పరిధిలో కూడా చాలా అంశాలను ట్యాక్స్ పరిధిలోకి తెచ్చారు. అదేవిధంగా రెడీమేడ్ వాటికి 18% జీఎస్టీలో తీసుకొచ్చారు. కేవలం మిమ్మల్ని మాత్రం ఎందుకు మినహాయించాలంటారు? టెక్స్టైల్ కూడా ట్యాక్స్ పరిధిలో కేవలం 5% కదా, మిగతా పోలిస్తే చాలా తక్కువ కదా. అవునండి, ఇప్పుడు మన ఇండిపెండెన్స్ ఇండియాలో ఇంతవరకు బట్టలపై ఎక్కడ ట్యాక్స్ వేయలేదు, ఏ ప్రభుత్వాలు ట్యాక్స్ వేయలేదండి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు 2013 సంవత్సరంలో జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చెబితే నోవే గుజరాత్లో జీఎస్టీ ఇంప్లిమెంట్ చెయ్యము, నో ఛాన్స్ ఎట్టాలని మన పిఎం గారే చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఇండిపెండెన్స్ నుంచి మనకు బట్టల మీద లేని పరిస్థితి, దీంట్లో ఇప్పుడు కొత్త ఇది పెడితే ఎట్లా ఒప్పుకుంటారండి? మీరు పెట్టండి, మేము జీఎస్టీ కట్టని అంటలేము, మేము సింగిల్ పాయింట్ దగ్గర పెట్టండి, మీరు ప్రొడక్షన్ సెంటర్ దగ్గర పెట్టండి. మీరు పెట్రోల్కి డీజిల్కి ఎట్లా మీరు ప్లానింగ్ చేస్తున్నారు ట్యాక్స్ రెవెన్యూ, దీనికి కూడా ఒకటి సిస్టమ్ తీసుకురండి. మీరు బట్టలకు కూడా ఒక సిస్టమ్ తీసుకురండి, సింప్లిఫై చేయండి. ప్రొడక్షన్ సెంటర్ దగ్గర పెట్టండి, ప్రతి మిల్లు దగ్గర మీకు రికార్డ్స్ ఉంటాయి. ఒక స్పిన్నింగ్ మిల్ ఉందనుకోండి, ఎన్ని స్పిండిల్స్ ఉన్నాయి, దాని కెపాసిటీ ఏంది, ప్రతిరోజు ఎంత యారన్ వస్తుంది, ఎంత టన్స్ యారన్ వస్తుంది అని ఉంటుంది. దాని ప్రకారం మీకు విజిలెన్స్ ఆఫీసర్ని కూర్చోపెట్టండి, ప్రతి మిల్లు దగ్గర కూర్చోపెట్టండి. కొందరు పెద్దవాళ్ళ ఒత్తిడి వల్ల మీరు చిన్న వాళ్ళని మీరు 5% ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ లాబింగ్తో మీరు 95% మంది వర్తకులపై భారం మోపుతున్నారు. ఇప్పటికే చాలా డిమానిటైజేషన్తో చాలా ప్రాబ్లంలో ఉన్నారు, పేమెంట్స్ వస్తలేవు, చాలా ఇబ్బంది ఉన్నది, ఇక్కడ లేబర్ లేదు. మీరు ఇవన్నీ ఇంప్లికేషన్ చేయాలంటే దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ప్రతి వర్తకుని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరికి లేదండి, ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటే దొరికే పరిస్థితిలో లేడు. ఎక్కడ వీళ్ళందరూ దుకాణంలో ప్లేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతకాలంగా చెప్తున్నారు కదా జీఎస్టీకి అందరు సిద్ధం కావాలి, దీనికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా అవసరమైన అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు చివరి నిమిషం వరకు కూడా వచ్చి మాకు అవగాహన లేదు, లేకపోతే కంప్యూటర్ తీసుకురావాలి ఇవన్నీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కాదండి, ఈ ఫస్ట్ నుంచి మేము అపోజ్ చేస్తున్నాం. మాకు 15 మీటింగ్ల దాకా మీరు కౌన్సిల్లో బట్టలపై జీఎస్టీ ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు. జీఎస్టీ వస్తుందన్నారు. ఏ ప్రోడక్ట్స్ మీద వ్యాట్ ఉందో, ప్రీవియస్లీ ఏ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ ఉందో దాని మీదనే జీఎస్టీ వస్తుందని చెప్పారు. 15వ మీటింగ్లో వీళ్ళు 3rd జూన్ 3వ తారీఖు నాడు వీళ్ళు అనౌన్స్ చేశారు బట్టలపై జీఎస్టీ. అప్పటి నుంచి మేము అపోజ్ చేస్తూనే ఉన్నాం. మేము అంతకుముందు వీరు ఎప్పుడు కూడా చెప్పలేదు జీఎస్టీ వస్తుంది బట్టలపై.
చెప్పండి, మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీపై వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తారు? మేము ఇండెఫినెట్ చేయాలని అనుకుంటున్నాము. గతంలో కూడా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా, ఇండిపెండెన్స్ ముందు కూడా గాంధీ గారు ఏమన్నారంటే బట్టలపైన వస్త్రాలపైన వేయొద్దన్నారు. అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే హ్యాండ్లూమ్ సెక్టర్ ఎక్కువ ఉండింది కాబట్టి వేయొద్దన్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది, పవర్లూమ్ సెక్టర్ వచ్చింది, ప్రతి ఒక్కరికి వస్త్రాలు అవసరం. మరి అటువంటి దాని మీద వేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడతారు. విన్నారా? ఇది మాకు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఇన్ని దినాలు లేని ఇప్పుడు ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే లాస్ట్ మూమెంట్ వరకు మాకు బట్టల మీద వేస్తున్నారని తెలియదు. తెలిసిన తర్వాతనే మేము అపోజ్ చేస్తున్నాం. ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? ఇప్పటి నుంచి మొదలు పెడితే దాన్ని ఎప్పటికో అప్పుడు రిజాల్వ్ చేసుకోవచ్చుగా. అది చెప్పినంత సులభం కాదండి. అది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది పేపర్ మీద ఉన్నదానికి ప్రాక్టికల్లో ఉండడానికి చాలా తేడా ఉంది. విన్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా వస్త్ర వ్యాపారస్తులు అందరూ ఎడ్యుకేటెడ్ కాదు. విన్నారా? ఒక 25% మంది ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. వీళ్ళందరినీ మళ్ళీ క్లరికల్ స్టాఫ్ను ఎంప్లాయ్ చేసుకోవాలి అని అంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మేము చెప్పుకోకూడదు కానీ జస్ట్ సర్వైవింగ్ మా టెక్స్టైల్ బిజినెస్ మాత్రం ఏదో ఒక 5 to 10% తప్పించి మ్యాక్సిమం షాప్స్ జస్ట్ సర్వైవ్. అటువంటి వాళ్ళ మీద ఈ భారం మోపితే అయితే వాడు షాప్ అన్నా క్లోజ్ చేసుకోవాలి, లేకుంటే ఇంకే దగ్గర నౌకరికనే వెళ్ళాల్సి వస్తుంది. అది వినియోగదారు మీద భారం పడుతుందని కాదు, మీకు వ్యక్తిగతంగా మీ వ్యాపారం నడపలేమని మీరు ఆందోళన చేస్తున్నారు. 100% అండి. ఇది ఖచ్చితమైన ఇది. ఎందుకంటే ఫ్రీడమ్ అనేది పోతుంది. ఫ్రీడమ్ అనేది ఎట్లా పోతుంది అంటే ఇప్పుడు మేము లెక్కలు చేసుకుంటూ కూర్చోవాలా, లేకుంటే వ్యాపారం చేయాలి చెప్పండి. విన్నారా? రేపు పొద్దుగాల ఒక ఆఫీసర్ వచ్చి మీది ఇదేంటి, అది ఇది అంటే మేము వ్యాపారం వదిలిపెట్టి చెప్పాలా? ఇప్పుడు సేల్ ట్యాక్స్ వాళ్ళకు ఏం ప్రాబ్లమ్స్ ఉండిందో గతంలో, ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు 100% వస్తాయి. అప్పుడు మేము ఆఫీసర్స్కు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. కానీ అది మా వల్ల కాని పని అండి. అది ఓకే. మొత్తం మీద జీఎస్టీని వ్యతిరేకిస్తున్నారు. గతంలో వ్యాట్ ఏ విధంగా ఆందోళన చేసి వెనక్కి తగ్గేలా చేసాం, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించడానికి వెనక్కి తగ్గమని కూడా టెక్స్టైల్ వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రవంత్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.